महितोपनिषत् कथितार्थनिधे अन्नदान सहस्रेषु सहस्रोपनया నాగిరెడ్డి గారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం చెప్పాలని శాతం లేదు, టైం లేదు. మీ అందరికీ మరి ఇది ఆశ ప్రసాదం ఆశ అవుతుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది నాగిరెడ్డి స్వామి 25 సంవత్సరాలు ఎప్పటికీ జరిగింది మహాదృష్టం. ఏంటంటే ఎంతమందికి 4 సంవత్సరాలు వేసాక ఎవరో పోవడం ఏదో అడ్డంకి రావడం జరుగుతుంది. కానీ అదృష్టం ఏంటంటే మా నాగిరెడ్డి స్వామికి 25 సంవత్సరాలు మేము రాలేదని మీరు అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఈ తండ్రి గారు పోయారు, మాల వేసిన తర్వాత పోయారండి. మాల తీసేసామండి. అప్పుడు ఈ తండ్రి గారు పోయారు. పోయిన తర్వాత సరిగ్గా 10 మాసాలకి 80 అయిపోయిందండి. మళ్ళీ 12 మాసంలో విడిచిపెట్టేస్తే ఇంకా దోషం లేదండి. ఆ రకంగా ఈ మహానుభావుడికి ఈ అదృష్టం ఈ మొక్క నేను వేస్తున్నాను. ఇన్ని పొలవలేసి వేళ ఎప్పుడు కూడా 60-70 మందితో చేస్తాడండి. అందరినీ ఎలాగో మరి పూజ చేస్తాడో తెలియదు. అంటే నేను మానేశానండి, నా దురదృష్టం అనుకోండి. ఈ మహా అదృష్టం అండి ఇది. ఈ నాగిరెడ్డి గారిది 20 సంవత్సరాలు, మీరు 86లో మొదలెట్టారు సార్. 86లో మొదలెట్టి మామూలుగా చేసేవాడం. చేసిన తర్వాత 88 ఆ ప్రాంతాన్ని ఇలా శివమాలు ఎందుకు వేయకూడదు, దీన్ని ఇలా ఎలా చేస్తున్నాం, నెలలో 40 రోజులు అయ్యప్ప ఉందంటే అప్పుడు ఏమీదు ఎందుకు వేయకూడదని ఆ భగవంతుడు ప్రేరణ. అంతేగాని నేను కాదు, భగవంతుడు పంచాక్షరి ఓం నమః శివాయ దంచేస్తున్నారు మీరు ఇవాళ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు గొప్పగా చేస్తున్నారండి. అది
మా మీద చాలా గొప్ప ఏమండి. అంచేత ఇది పవన్ వల్ల మనం అది ఈ మాల పెట్టడం జరిగింది. ఆ భగవంతుడు ప్రేరేపణ అది అలాగే 9 మంది కొత్తపేట నుంచి రావులపాలెం నుంచి మరి సతీష్ గారు కూడా ఆడు కూడా ఫోన్ చేసి ఆడు కూడా పట్టుకెళ్ళారు. మనం సరిపోతారు ఊరికి ఒకరు చాలేదు, అందరూ కాదండి. అది కూడా అందరికీ రాదండి. ఆ పరమేశ్వరుడు సార్ మీ సంస్కారం అంటే శివాయ నమః. 1991లో ఈ మాలకి సంబంధించి గురువు గారు 91లో నేను వేసుకున్నాను. అక్కడ నుంచి ఎడవగా ఆ స్వామి అలా తీసుకెళ్ళే దూరము నాకు కూడా శ్రీని గారు చెప్పినట్టు ఏదైనా ఆయన తీర్చేస్తాను. పిల్లల భార్య కుటుంబం చాలా గొప్ప విషయం ఇది. అందులో కోట్లు కాదు, ఇద్దరు పిల్లలు, 2 వజ్రాల బుక్లు, సంసారం హై క్లాస్. సరే మా సుశీల గురించి నేను ఎక్కువ చెప్పి ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పినా ఇక అక్కర్లేదు. ఏం చేయాలంటే భార్య అలాంటిదే దొరుకుతుంది. మా అమ్మాయి అంచేత నేను గట్టిగా ఎక్కువ చెప్పకూడదు. మీరు అన్న విషయాలన్నీ ఇతని దగ్గర కోట్లు తినేయండి. 2 పిల్లలు అదృష్టం నిజంగా. పిల్లలు ఇతను ఏం చేస్తే అదే 2 ఉత్తములు కొడుకులు. సంసారం ఈ లెవెల్లో వెళ్ళిపోతుంది. కోట్లు తినేయండి ఈయన అన్నట్టు. కానీ సంసారం మాత్రం చూడడానికి ఊళ్ళో అందరికీ కూడా నాగేశ్వర స్వామి చాలా ఈ విషయంలో మాల వేసిన తర్వాత అంత గతమద్దు మనకి. మాల వేసిన తర్వాత ఈయన అలా పెరుగుకుంటూ వచ్చాడు. సంసారంలో అలాగే పెరిగాడు. మరి కోడల్లో అలాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పటికి ఇంకా ఏ లోపం లేదు, ఇంక ఉండదు కూడాను. అయితే ప్రతి ఒక్కళ్ళు అమ్మ మాలేశ్వరు గారు మాలేశ్వరి సద్వినియోగం చేయండి. హర హర మహాదేవ. పరమేశ్వరుణ్ణి అన్వేషించిన వాడు అందరికంటే ధనవంతుడు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. హర హర మహాదేవ. నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమః. అమృతాభినయ
జై బాలా త్రిపుర సుందరీ దేవికి జై హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ నమో నమః. తొండము హర మహాదేవ శంభో శంకర పార్వతీ నమః. తొండమునే కదంతమున తోరపు బజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజయుండెడి పార్వతీ తనయ గణాధిపాని గుమృకెదన్. ఓం నిధన పతయే నమః. ఓం భూద్వాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం శివాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం పరమాయ నమః. హర హర ఓం వందే శంభో ఉమాపతిం. సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం. మృగధరం. వందే పశూనాం పతిం. వందే సూర్య శశాంక వహిని నయనం. వందే ముకుంద ప్రియం. వందే భక్త జనాశ్రయంచ వరదం. వందే శివం శంకరం. ఓం శ్రీ హర హర మహా
నీకు నా నమస్కృతులు సాష్టాంగ ప్రణామం నీవు సచ్చదానందుడవు సర్వాంతరయామి సర్వశక్తిమయుడవు సర్వజ్ఞుడవు కరుణార్థ హృదయము సమదృష్టి స్థిర మనస్సు భక్తి విశ్వాస జ్ఞానములను మాకు ప్రసాదించు ఆకర్షణ నరగద్రొక్కి చిత్తవృత్తులను అరికట్టుటకు మాకు వలయు అంతరాధ్యాత్మిక శక్తిని కామ క్రోధ లోభ ద్వేషముల వారి నుండి మమ్ము తప్పింపు మా హృదయ పలకములను సద్గుణములతో నింపివేయి సర్వనామ రూపములలో నిన్ను తిలకించండి సర్వనామ రూపములతో నిన్ను సేవింపండి నిన్ను సదా స్మరించండి లీలను సదా గానము చేయండి నీ నామము సదా మా పెదవులపై నీలో సదా మమ్ము వసింపండి నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మగురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మగురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుకందసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మగురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం భూషితలింగం నిపతిష్ఠిత శోభితలింగం అక్షశుభజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందన లేపితలింగం శంకరసుశోభితలింగం సంజితపాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం ఆమై భక్త విదేవతలింగం జనగర కోడిత సాగరలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదటోపరిచేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సరగుర సురవర పూజితలింగం సరవణ పుష్ప సదార్జితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదా శివలింగం శివమాల ధరించే భాగ్యమును సగితివా శివమాల ధరించే భాగ్యమును సగితివా మాల శివమాల అజ్ఞానాందత నంతము చేయగా దివ్య జ్ఞానము బాటను చూపగా నంతము చేయగా దివ్య జ్ఞానము బాటను చూపగా అంతము చేయగా దివ్య జ్ఞానము బాటను చూపగా నిదురించటి మము మేల్కొలిపితివా నిదురించటి మము మేల్కొలిపితివా నిదురించటి మము మేల్కొలిపితివా నిదురించటి మము మేల్కొలిపితివా దేవ మము బ్రోసేటి శంకరమాల శివమాల ధరించే భాగ్యమున సగితివా మాల శివమాల మండల దీక్షను మనస్సున నిలిపి మాలను మెడను ధరించితి స్వామి మండల దీక్షను మనసున నిలిపి మాలను మెడను ధరించితి స్వామి మండల దీక్షను మనస్సున నిలిపి మాలను మెడను ధరించితి స్వామి మండల దీక్షను మనసున నిలిపి మాలను మెడను ధరించితి స్వామి దరి చేర్చితివా తరించెదము దరిచేర్చితివా ధరించెదము దరి చేర్చితివా తరించెదము దరిచేర్చితివా ధరించెదము ధ్యానము చేకో విముఖలింగేశ మాల శివమాల కైలాసవాస భవభయనాశ కైలాసవాస భవభయనాశ కైలాసవాస భవభయనాశ కైలాసవాస భవభయనాశ దయగను దొరవని నమ్మితి దేవా దయగల దొరవని నమ్మితి దేవా దయగను దొరవని నమ్మితి దేవా దయగల దొరవని నమ్మితి దేవా స్వాములకు హృదయ నివాస శివస్వాములకు హృదయ నివాస స్వాములకు హృదయ నివాస శివస్వాములకు హృదయ నివాస వేగనే ప్రోవరా త్రిముఖలింగేశ మాల శివమాల ధరించే భాగ్యమున సగితివా మాల శివమాల హర హర మహాదేవ దేవ శంభో శంకర నమ పార్వతీపదే నమో సచితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్పాసు పూజితాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్ష ధ్వరానాసకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ తస్మై శిఖరాయ నమః శివాయ తస్మై శిఖరాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర సేవార్చితా శేఖరాయ చంద్రార్క వైశ్వానరాలోచనాయ తస్మై నకారాయ నమః अद्रेशजाधीश वेत्रावित घोग भद्राकृते पाहि मृत्युञ्जय आकाश
केश अमराधीश वन्द्या त्रिलोकेश्वर पाहि मृत्युञ्जय इंदु प्रभुत्पल्ल कुंदार वृंदाकृते पाहि मृत्युञ्जय दीक्षाहतानंग दाक्षायणी नाद मोक्षाकृते पाहि मृत्युञ्जय मुखेश संचार यक्षेश सन्मित्र दक्षाचिता पाहि मृत्युञ्जय लोहापदातीत महात्म संयुक्त मोहान्तका पाहि मृत्युञ्जय रुद्धि प्रदाशेष बुद्धि प्रतारज्ञ सिद्धेश्वर पाहि मृत्युञ्जय पर्वतंग सुंगांग रंगांग हेतु सदा पाहि मृत्युञ्जय लोक भक्तोग संगाति संगातु कार्य प्रहम पाहि मृत्युञ्जय एकादशाकार राकेन्दु संकास शोकांतक पाहि मृत्युञ्जय जगदीशांशु भूषादिपाकोग मोक्ष प्रद पाहि मृत्युञ्जय औषध्यहीन प्रबुद्ध प्रभाव प्रबुद्ध किला पाहि मृत्युञ्जय कारुण्य विस्तार संसार विस्तार पाहि मृत्युञ्जय
ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ దశకర్ణలలాటాక్షం పంచవర్కం సదాశివం అశేష పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ నానాశాస్త్ర గుణోపేతం స్ఫురణ్యం కల విగ్రహం విద్యా విభేదరహితం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ సర్వప్రక్షముగాకారం సర్వప్రక్షముగాదీపం సర్వప్రక్షముగాధారం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ గణాధిపం గణాధ్యక్షం ప్రళయాలనాశకం జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ మందారమాలానిలయం మందార కుసుమ ప్రియం బృందారకం ప్రియతరం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ లావణ్య మధురాకారం కరుణాలి సువారజం భువన్మజ్జో సాద్రాత్యం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ యజ్ఞకర్మ ఫలాధ్యక్షం యజ్ఞ విఘ్న వినాశనం యజ్ఞ సంయజ్ఞ భోక్తారం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ కృష్ణ చతుర్దంశాం పూజాచంది జగద్గురు దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ దర్శనం బిలోరక్షస్స స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ ఖండ బిల్వపత్రేచ్చ పూజయే నందికేశ్వరం నృత్యతే సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ కాశీ క్షేత్ర నివాసం చ కాల భైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ కోటి సహస్రానాం సహస్రం సర్వమయం పుణ్యం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ పౌత్రాదికం భోగం భుక్తా సాధయదేశితం కాంతే శివ సాహిత్యం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ ఏకకాలే పడే నిత్యం సర్వశత్రు నివారణం త్రికాలే పడే నిత్యం త్రికాలే పడే నిత్యం ఆయురారోగ్యప్రదం ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం వినాయకినే నమః ఓం వినాయకే నమః ఓం శిష్యేకరాయ నమః శ్రీకంఠాయ నమః ఓం శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః ఓం భక్తవత్సలాయ కేశాయ నమః ఓం యోగిధరాయ నమః గంగాధరాయ నమః గంగాధరాయ నమః లలాటాక్షాయ నమః లలాటాక్షాయ నమః కాలకాలాయ నమః కాలకాలాయ నమః కృపానిధవే నమః కృపానిధవే నమః భీమాయ నమః ఓం భీమాయ నమః పరస్వస్తాయ నమః పరస్వస్తాయ నమః మృగపాణివే నమః మృగపాణివే నమః జటాధరాయ నమః జటాధరాయ నమః కైలాసవాసినే నమః కైలాసవాసినే నమః కవచినే నమః కవచినే నమః కఠోరాయ నమః కఠోరాయ నమః త్రిపురాంతకాయ నమః త్రిపురాంతకాయ నమః వృషాంకాయ నమః వృషాంకాయ నమః వృషభారూఢాయ నమః వృషభారూఢాయ నమః భస్మోద్దులిత విగ్రహాయ నమః భస్మోద్దులిత విగ్రహాయ నమః సామప్రియాయ నమః సామప్రియాయ నమః సర్వమయాయ నమః సర్వమయాయ నమః త్రైమూర్తయే నమః త్రైమూర్తయే నమః మహేశ్వరాయ నమః మహేశ్వరాయ నమః సర్వజ్ఞాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః పరమాత్మనే నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః హవిషే నమః హవిషే నమః విఘ్నమయాయ నమః విఘ్నమయాయ నమః సోమాయ నమః సోమాయ నమః పంచవక్త్రాయ నమః పంచవక్త్రాయ నమః సదాశివాయ నమః సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః గణనాథాయ నమః ఓం ప్రజాపతియే నమః ప్రజాపతియే నమః ఓం హిరణ్యరేతసే నమః నిరంజనేతసే నమః ఓం దుర్దిక్షాయ నమః దుర్దిక్షాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం హనగాయ నమః ఓం హరగాయ నమః ఓం భుజంగ భూషణాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం వర్గాయ నమః ఓం వర్గాయ నమః ఓం గిరిధర్మణే నమః ఓం గిరిధర్మణే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాసిషే నమః ఓం కృత్తివాసిషే నమః ఓం పురారాధవే నమః ఓం పురారాధవే నమః ఓం భగవతియే నమః ఓం భగవతియే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం ప్రమదాధిపాయ నమః మృత్యుంజయాయ నమః ఓం మృత్యుంజయాయ నమః సూక్ష్మతనవే నమః ఓం సోసధర్వే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం జగద్గురవే నమః ఓం హోమకేశాయ నమః ఓం హోమకేశాయ నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం చారు విక్రమాయ నమః ఓం చారు విక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం స్థానవే నమః ఓం హైర్గుజ్జాయ నమః ఓం హైర్గుజ్జాయ నమః ఓం దిగంబరాయ
విదే నమః అవ్యగ్రాయ నమః లక్ష్మధర హరాయ నమః ఓం హరయే నమః నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః రంగు భంగ కోటి నదులందు సుస్థానముల్చేయు బలమిచ్చు క్షేత్రాన వసయించు శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు రాక్షారామవాస భీమేశ్వర సందోహ బృందాచితానంద భూలోక కైలాస క్షేత్రాన వసయించు శ్రీకాళ అస్తీశ్వర శివమాల ధరించి శివ శివ రక్షను సుభక్తితో నిన్ను కొల్వ కోర్కెలను ఈడేర్చు తుల్యభాగీవాస త్రిముఖలింగేశ్వర అమృత పానము ప్రియతమ మహేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర నీ ప్రియ నామము అమృత పానము ప్రియతమ మహేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర నీవే అమృత పానము ప్రియతమ మహేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర భవబంధములను విడిచిన వారికి కామ క్రోధములు నశించిన వారికి అశ్వత్వర్గములు నశించిన వారికి శంకర వినుల విందుగా విన్న వారికి నామము అమృత పానము ప్రియతమ మహేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర మంగళ దీక్షను పూనిన వారికి మాలను మెడను ధరించిన వారు మనసున నామము నిలిపిన వారికి శంకర నీ ప్రదక్షిణమే చేసే వారికి నీ ప్రియ నామము అమృత పానము ప్రియతమ మహేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర శంకర ప్రేమిక హృదయేశ్వర శివుడే తిరమని చింతన చేసిడి శివారాధన చేసే వారికి శివానుభూతిని పొందిన వారికి శంకర శివ శంకర శంకర అభయంకర ఓం త్రయంబకం యజామహే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనం దేవికి జై బాలా త్రిపుర సుందరీ దేవికి జై హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతే నమో నమః నమః పార్వతీపతయే నమో నమః లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయ శ్రీరంగరామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర త్రైలోక్య గుణిర్వినే సదసిజా వందే ముకుంద ప్రియ మాతే నమో నమః కనకదుర్గం మాధునిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనకదుర్గమ్మ గుడిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనకదుర్గమ్మ గుడిలో అభిషేకం ఆవు పాలు తీర్థమా
దుర్గమ్మ గుడిలో అభిషేకం ఆవు పెరుగు తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు పెరుగాభిషేకమే మాయమ్మ ఆవు పెరుగు తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు పెరుగాభిషేకమే మాయమ్మ సహస్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం పట్టుదైన దుర్గమ్మ దుర్గమ్మ నీకు తేనాభిషేకమే మాయమ్మ పట్టుదైన దుర్గమ్మ దుర్గమ్మ నీకు తేనాభిషేకమే మాయమ్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం అవునయ్య తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు నీ అభిషేకమే మాయమ్మ అవునయ్య తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు నీ అభిషేకమే మాయమ్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం బలమైన దివ్యమమ్మ దుర్గమ్మ నీకు పరమాభిషేకమే మాయమ్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం పళ్ళు ఎన్నో తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు పల్లాభిషేకమే మాయమ్మ పళ్ళు అయిన తెచ్చమమ్మ దుర్గమ్మ నీకు పల్లాభిషేకమే మాయమ్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం కనక దుర్గమ్మ గుడిలో భగవతి దేశితి కంఠ కుటుంబిని పూర కృతి జయ జయ హే మహిషాసుర మద్దిని రమ్యక మద్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్దర్శిని దుర్ముఖ వర్షిణి హర్షరతి త్రిభువన పోషిణి శంకర దోషిని కల్పిత మోషణి ఘోరరతి విశ్వ
నాశిని దుఃఖ వినాశిని సింధునుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే హరిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే జై జగదంబ కదంబ ప్రియ వాస విలాసిని వాసర మధు మధు హే మధు కైతవ భంజిని శైలసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే హరిగిరి నందిని నందిత మోహిని శైలసుతే శివ శివ శంభుని శంభు మహాహవదర్పిత భూత పిశాచిపతి జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే హరిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే ఐరణ మర్మద శత్రువు దోదుర దుర్జర నిర్జర శక్తిభుతి చతుర విచార దురీన మహాశివ దోత కృత ప్రమదాధిపతి హరిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే దురిత దురాశయ దుర్వవతి జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే దుర్విధావర దుందు వినాదర్దిని శైలసుతే హరిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే జన జను హూజుద రంజిత మోహిత సింజిత భూతపతి నటిత నటాత నటి నట నాయిక నాటిత నాటక నాట్యరతే హరిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే మదనత పాలిని పాల విలోచిని పద్మ విలాసిని విశ్వదురే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే మనుజ సంగర లక్షిత రంగ గట బహురంగ బలక్కటకి జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే హరిగిరి నందిని నందిత మోహిని విశ్వ రమ్యక మర్దిని శైలసుతే నమ పార్వతీపతే నమో అయ్యప్ప మాతవే గణపతికి మాతవే అందరికీ తల్లివే కష్టముల కలసే దుర్గా భవానివే అమ్మావై తల్లినావే వాడ పరమనందు కృష్ణానది తీరమున చంద్రాకి రాత్రి పైన తల్లి భక్తులను భోజేటి దుర్గా భవాని తిరుమలను ఆదరించినావే మహేంద్రాదు అందరినీ ఆదరినావే తల్లి అమ్మలగన్న అమ్మావే దుర్గా భవాని పాపు కర్ణాలు వేడుకతో సంబరాలు వీధులందు వాడవాడలందు ఊరేగి వస్తావే దుర్గా భవాని మాసములు మాలలే వస్త్ర ప్రాణి మాలాతో దీక్షతో పడిన భవానీల కాపాడే దుర్గా భవాని ఐశ్వర్యమునిచ్చి ఈ పాద దాసులమే దుర్గా భవాని జై జై కాళీ జై మాతా జై మాతా జై దుర్గా భవానికి శ్రీ బాలా త్రిపుర సుందరి నల్లమూసని
పరిమళంబుగమమ్మునేలిన భక్త జగ చింతామణి అవని జనులకు పొంగు బంగారైన దైవతికామణి శివుని పట్టపురాని గుణమని శ్రీగిరి విధానములో సగమా తెలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక నలిని లోచన భక్త జనులకు నవ విధానములో సగమా తెలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక మోక్షముదగెటు కనక దుర్గము మూల సాధన శక్తిని శిక్షకేతువు దుష్ట ధనులను శ్రీగిరి భ్రమరాంబిక మల్లముగ కైలాసమందున మూడు లోకాలందునం చెల్లునే ముల్లోక పావని శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళి వెలసెను నీ ప్రభావము విష్ణులోకమునందునన్ పల్లవించెను ఇంద్రలోకము బ్రహ్మలోకమునందునన్ నామమంటివి ఖ్యాతి గల శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివి వాతకంబులు ప్రాణగోలుతో భక్తులను సేకొంటివి సేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక వరుసతోడి అష్టకంబును వ్రాసి చదివిన వారికి శ్రీశైలం భ్రమరాంబికా దేవికి పార్వతీపతయే నమో నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజే చెప్పిరా మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయమా ఐకల కల్మసనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షేర సముద్భవ మంగళ రూపిణి దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయమా ధాన్యలక్ష్మి సదపాలయమా ధాన్యలక్ష్మి సదపాలయమా ధాన్యలక్ష్మి సదపాలయమా జయ జయ వర్ణని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే పురగణ పూజిత శీఘ్ర పరప్రద జ్ఞాన విలాసిని శాస్త్రనుతే భవభయ హారిణి పాప విమోసని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ పూజిత సేవిత పాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదపాలయమా గజలక్ష్మి సదపాలయమా గజలక్ష్మి సదపాలయమా గజలక్ష్మి సదపాలయమా వాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధ
నికానమయే గుణగణ వారధి లోకైశని స్వరశబ్ద భూషిత కానిద శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదపాలయమా విజయలక్ష్మి సదపాలయమా విజయలక్ష్మి సదపాలయమా విజయలక్ష్మి సదపాలయమా ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పాలయమా విజయలక్ష్మి పాలయమా విజయలక్ష్మి పాలయమా విజయలక్ష్మి సుభాజనుదే వేద పురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని లక్ష్మీ సదపాలయమా లక్ష్మి సదపాలయమా నమ పార్వతీపతయే నమో నమః నమస్తేస్తు మహామాయే శ్రీవేంకటేశ్వర పూజితే శంకు చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమస్తే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమస్తే జగస్థితే జగన్మాత పార్వతీపతయే నమో నమః ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో వరేణ్యం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం శ్రీ గాయత్రీ నమో నమః పార్వతీపతయే నమో నమః ఓం నిత్యానందకరీ వర భయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ఓం యోగానందకరీ రిపుక్షరకరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రకానల ఓం కైలాచాచల కందరాయలకరీ గౌరీ ఉమాశంకరే కౌమారీ నిగమార్థ గోచరకరీ ఓంకార బీజ విశ్వేశ పర ప్రమోదనకరే కాశీ పురాధీశ్వరి ఓం ఆదిక్షాంత సమర్థ వర్ణనకరీ శంభు ప్రియ శంకరీ మాతా కృపా సాగరీ నారీ నీలీ పురాధీశ్వరి ఓం దేవి సర్వ విచిత్రవర శుభకరే కాశీ పురాధీశ్వరి ఓం చంద్రకానల కోటి కోటి సదృశు చంద్రాంశ బింబాధరే చంద్రయాగ్ని సమాన కుంతలధరే చంద్రర్క వర్ణేశ్వరి మాలా పుస్తక పాశ శశాంకుశధరే కాశీ పురాధీశ్వరి ఓం చక్షత్రాణకరే సదా పార్వతీ
షణ్ముఖలింగేశ్వరునకు కేదారీశ్వరునకు శ్రీ స్వామి అయ్యప్పకు శ్రీశైల మల్లికార్జున స్వామికి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి శ్రీ రామేశ్వరం రామలింగేశ్వర స్వామికి దాక్షారం భీమేశ్వర స్వామికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్రీ కార్తీక మాస దామోదర స్వామికి శ్రీ మా గురుస్వామికి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవికి శ్రీ శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతే నమో నమః. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రస్య శివరూపిణి వృక్షరాజయతే నమో నమః మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతే నమో నమః. ఓం నమః శివాయ. మహాదేవ శంభో శంకర పార్వతీపతే నమో నమః. జై
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత శివదీక్ష తీసుకునే శివస్వాములందరికీ కూడా వేద పండితులైనటువంటి రమణ శర్మ గారు గణపతి పూజతో 40 రోజులు కూడా నిర్విరామంగా జరిగేటువంటి ఆశీర్వాదం ఇచ్చి 40 రోజులు దీక్ష కూడా చాలా సుఖశాంతులతో జరిగినటువంటి మన అందరినీ ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆ రమణ శర్మ స్వామి గారికి గురువు గారికి మన నాగిరెడ్డి గురుస్వామి గారు 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సిరు సత్కారం సిరు సన్మానం. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతి నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వయం శ్రీ గురు విష్ణు. బోలో రమణ గురుశర్మ గారికి జై. రమణ స్వామి గురుశర్మ గారికి జై. రమణ స్వామి గురుశర్మ గారికి జై. బోలో మన నాగిరెడ్డి గురుస్వామికి జై. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతి నమో నమః. పవిత్రమైనటువంటి పుణ్యభాగానిది క్షేత్రము శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత త్రిముఖలింగేశ్వర స్వామి యొక్క మహత్తరమైనటువంటి దేవాలయం. అద్భుతమైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు పరమేశ్వరుడు జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరుడు. ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు కాబట్టి అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి మన అమ్మ అయితే జగన్మాత ఆవిడ పరిపున పరమేశ్వరుడు త్రిముఖలింగేశ్వరుడిగా వెలసి మనకి తండ్రిగా వెలసి ఉన్నారు. ఇక్కడ వారిద్దరి యొక్క దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి శక్తి చాలా విశేషమైనటువంటిది. అందులోనూ క్షేత్రము చాలా గొప్పదైనటువంటిది. తుల్య భాగానిది క్షేత్రము. ఇక్కడ అంతర్వాహినిగా ఉత్తరముఖంగా అంతర్వాహినిగా తుల్య భాగా అని చెప్పేసి ప్రవహిస్తుందండి గంగమ్మ తల్లి. అలాగే తూర్పు దిక్కుగా గోదావరి మాత ప్రవహిస్తుంది. ఈ యొక్క నదీ సంగమం అంతర్వాహిని మధ్యస్థానంలో ఆ బాలా త్రిపుర సుందరి సమేత త్రిముఖలింగేశ్వర స్వామి ఓ మహాసిద్ధుడు ప్రతిష్ఠింపజేసి సిద్ధశ్చ శివాయ గురవే నమః. సిద్ధుడు మోక్షమును పొందడానికి అర్హత పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆ పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ ఈ మహాలింగమును జగన్మాత అయినటువంటి బాలా త్రిపుర సుందరిని ప్రతిష్ఠింపజేసినట్టుగా ఇక్కడ మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ యొక్క నదికి గొప్ప విశేషం ఏంటంటే ప్రతి ఆదివారము కూడా మధ్యాహ్న కాలంలో ఈ యొక్క అభిజిన్ నక్షత్ర అభిజిన్ ముహూర్త కాలంలో పుష్కర ఘడియలు వస్తూ ఉంటాయి. అంచేత ఈ క్షేత్రానికి దాని యొక్క విశేషత కూడా చాలా గొప్పగా ఉంది. అంచేత ఇక్కడ ఈ బాలా త్రిపుర సుందరి సమేత త్రిముఖలింగేశ్వర స్వామి యొక్క దివ్య వైభవంలో ఇతపూర్వం నుంచి అంటే ఇంచుమించు గత 25 సంవత్సరముల పూర్వం నుంచి కూడా శివమాలా దీక్షాధారణం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ పరిసర గ్రామంలో ఉన్నటువంటి ఈ కుంటుదూరు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఈ శివదీక్షను ఆచరించి 40 రోజులు కఠోరమైనటువంటి నియమాలతోటి స్వామి యొక్క దీక్షాధారణము చేసి స్వామికి నిత్యము అభిషేకము అమ్మవారికి అలంకారము కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలతో పాటుగా వెనకాల అశ్వత్థనారాయణుడు ఉండడం చేతన 40 రోజులు ఈ యొక్క ప్రదక్షిణ కూడా ఇంకా ఎక్కడ దేవాలయంలోనూ కూడా ఏ శివాలయంలోనూ ఒక మాల ఉంటే ఉండొచ్చు కానీ ప్రదక్షిణం అనేటువంటిది జరగడం ఉండదండి. 40 రోజులు కంటిన్యూటీగా 108 సార్లు ప్రదక్షిణ అనేటువంటిది ప్రసక్రమం తప్పకుండా 40 రోజులు ఈ దేవాలయంలో ప్రదక్షిణ అనేటువంటిది కూడా ఉంటుంది.
ఆ ప్రదక్షిణ చేయడం చేతన 40 రోజులు తెల్లవారుజామునే లేచి ఈశ్వరార్చన చేయడం చేతన ఇక్కడ అమోఘమైనటువంటి ఫలితాన్ని చేసినటువంటి భక్తులు పొందుతూ కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతో విరాజిల్లుతూ ఉన్నారండి. అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ పరమేశ్వరుడు ఆ యొక్క బాలాత్రిపుర సుందరేశ్వర త్రిముఖలింగేశ్వర స్వామి వెలిసి ఉండడం మనకు అందరి అదృష్టము. దాంట్లో కారణంగా ఇక విశేషంగా ఇక్కడ మన నాగిరెడ్డి స్వామి గారు, సత్య నాగిరెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా విశేషంగా ఈ మాల ప్రారంభం చేసిన దగ్గర నుంచి పడాల ఘంటారెడ్డి గారు అని చెప్పేసి గురుస్వామి ఆయన పూర్వంలో ప్రారంభం చేశారు. అలా ప్రారంభం చేసిన దగ్గర నుంచి కూడా ఈ విశేషమైనటువంటి మాలాధారణంలో చాలా చక్కనటువంటి గొప్ప మాలను ఎలా చేయాలి, ఈ దీక్ష ఎలా ప్రారంభం చేయాలి, గణపతి పూజ ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి, దీపం ఎలా వెలిగించాలి, అలాగే నందీశ్వరుని ఎలా పూజ చేయాలి, పరమేశ్వర అభిషేకం ఎలా చేయాలి, దానికి చెప్పవలసినటువంటి మంత్రములు స్తోత్రములు ఏమిటి, అమ్మవారికి చేయవలసినటువంటి పూజా విధానం ఏమిటి, దానికి చెప్పవలసినటువంటి స్తోత్రములు మంత్రములు ఏమిటి, ఇలా ప్రదక్షిణ చేయడం ఎలా చేయాలి, ప్రదక్షిణ దగ్గర అశ్వత్థనారాయణమూర్తికి చెప్పవలసినటువంటి మంత్రం ఏమిటి, అలాగే ప్రదక్షిణలో చెప్పవలసిన మంత్రం ఏమిటి, ప్రదక్షిణ చేస్తూ అనుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా కరదలామలకం. అవన్నీ చక్కగా ఒక క్రమ పద్ధతిలో గోదాయన మహర్షి చెప్పిన ప్రకారంగా ఈ శివదీక్షను కొనసాగిస్తూ నాగిరెడ్డి గురుస్వామి గారు ఈ యొక్క మాల ప్రారంభం దగ్గర నుంచి కూడా చివరి వరకు 25 సంవత్సరాల వరకు పూర్తయ్యాయి. ఈ 25 సంవత్సరాలు కూడా గొప్ప విశేషం ఏంటంటే సర్వసాధారణంగా మనుష్యుడు అన్న తర్వాత ఈ యొక్క దేశకాలమాన పరిస్థితులను బట్టి అనేక ఇబ్బందులు రావచ్చు. అనారోగ్యం చేత కానీ, జాతాశౌచం మృతాశౌచముల చేత కానీ, ఏ కారణం చేతనైనా ఆటంకములు జరగడం అనేటువంటిది ఎక్కడైనా జరిగేటువంటి పని. కానీ పరమేశ్వరికి అనుగ్రహం వారి యందు పరిపూర్ణంగా ఉండడం చేతన ఈ 25 సంవత్సరములు కూడా నిరాఘాటంగా ఎక్కడా కూడా దైవిక సంబంధమైనటువంటి ఆటంకములు రాకపోయినా, దైవిక సంబంధమైనటువంటి ఆటంకములతో పాటు మానసిక సంబంధమైనటువంటి ఆటంకములు, అంటే ఓన్లీ ఇంక సంవత్సరం మానేద్దాం, బద్దగిద్దాం, ఇంకా తర్వాత చేద్దాం అనేటువంటి మాట కాకుండా చాలా శ్రద్ధగా అతి శ్రద్ధతో కూడుకుని ఎప్పుడూ మానకుండా ఈ యొక్క దీక్షని కాలం ఎలా ఉన్నా సరే, ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా సరే చక్కగా కాలంతో పాటుగా పరమేశ్వరుని ఆరాధన చేస్తూ 25 సంవత్సరం అకుంఠితమైనటువంటి దీక్షని కొనసాగించారు. అలాగే ఆ దీక్షకి అనుగ్రహంగానే పరమేశ్వరుడు కూడా వారికి కూడా అటువంటి చక్కనటువంటి ఆయన అనుగ్రహాన్ని కటాక్షిస్తూ వచ్చారు. కాబట్టి ఆ గురుస్వామి ఇంకనూ కూడా ఇలా విశేషముగా ఈ యొక్క శిష్య బృందంతో కలిపి అనేక మంది చేతన ఈ మాలధారణ చేయిస్తూ వారి చేత చక్కగా ఈ యొక్క దీక్షను పూర్తి చేయిస్తూ వారు కూడా చిరకాలంగా ఈ యొక్క దీక్ష పూర్తి చేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతోటి ఆ యొక్క శివ సాయుధ్యాన్ని చక్కగా పూర్తిగా పొందాలనేటువంటి ఆకాంక్షతో మేమందరం కూడా ఆశీర్వచనం చేస్తూ శివస్వాములందరూ కలిపి వారితో పాటుగా నేను కూడా వారిని పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం చేస్తున్నాను. స్వస్తి మంగళ కోసమైన రాజ శివ శివ అంటే చాలు దయతో బ్రోచే స్వామి భక్తవరదుడు శ్రీశైలనాథుడే. హర హర అంటే చాలు కృపతో కాచే దైవం దయా సింధు ఆ మల్లినాథుడే. శివ పదమే నమ్ముకున్న చాలునంట, ప్రేమ మీర ఆదరించి ప్రోచునంట. ఏడేడు లోకాలన్నీ ఏలే దైవం శివుడేలే, వేదాల నాదంలో నా నిండిన భావం భౌడేలే. శివ శివ అంటే చాలు దయతో బ్రోచే స్వామి భక్తవరదుడు శ్రీశైలనాథుడే. హర హర అంటే చాలు కృపతో కాచే దైవం దయా సింధు ఆ మల్లినాథుడే.
ఉన్న అంతర్యామి హరుడేలే, సృష్టిని నడిపించేటి పరమాత్ముడు భవుడేలే. అణువు అణువునందు వెలుగు తేజం సాంబశివుడేలే, ప్రాణికోటి హృదయంలో నా వెలిగే జ్యోతి శివుడేలే, భువిలో శ్రీశైలంలో కొలువై ఉన్న భవుడేలే. శివస్మరణం అనంత పుణ్యము, శివగానం కైవల్య మార్గము, శివస్మరణం అనంత పుణ్యము, శివగానం కైవల్య మార్గము. నారదాది మునివర్యుల తారక మంత్రం శివనామం, ఋషికోటి ధ్యానం చేసే పావన మంత్రం శివనామం. భానుని కిరణంలోన వెలిగే కాంతి శివతేజం, భవుని చల్లని చూపుల చంద్రుని వెన్నెల కిరణాలు. బాలా త్రిపుర సుందరీ దేవి సమేత త్రిముఖలింగేశ్వర స్వామి ఆశీస్సులతో 1991 లగాయితూ ఇప్పటి వరకు నేను శివమాల ధరించే అవకాశాన్ని ఆయన నాకు ప్రసాదించారు. దీనికి మూలముగా నేను చెప్పుకోవాల్సింది ఎవరంటే ఫస్ట్ ఘంటారెడ్డి స్వామి గారు ఈ మాల రూపొందించి మాల ఆయనే వేసేవారు. అలాగా 6-7 సంవత్సరాలు వేసిన తర్వాత భాస్కర శర్మ గారి చేత వేయించుకుంటాం. అంటే మనం మాల వేయడానికి అర్హులం కాదనే ఒక నిర్ణయంతో బ్రాహ్మణుల చేత వేయించుకోవాలని భాస్కర శర్మ గారి చేత వేయించుకోవటం పెట్టాము. అక్కడ నుండి ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల పాటు ఆయన వేసేవారు. ఆయనకి అనివార్య కారణాల చేత ఒక సంవత్సరం అందుబాటులో లేకపోవడంతో ఆయన మేనల్లుడి గారైన మన రమణ శర్మ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా భాస్కర్ తర్వాత మన రమణ శర్మ గారే ఈ మాల వేస్తున్నారు. అప్పట్లో ఒక 10 మంది ఎంతమందో వేసేవారండి. ఈ రోజున 60 మంది వేసి స్థితికి వచ్చింది. ఈ బుడతల మావిడి దగ్గర శివదీక్ష తీసుకుని 40 రోజులు క్రమం తప్పకుండా చేస్తే దాని ఫలితం అంతా ఇంత కాదు. ఇందులో ఏ రకమైన సంశయం లేదు. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ శివమాల వేసి మండల రోజులు 41 రోజు 108 సార్లు ప్రదక్షిణం చేసే విధానం ఇక్కడ ఉంది. దాని ఫలితం కూడా చాలా గొప్పదండి, ఎక్కడా లేదు ఇది. అది మా స్వాములందరూ మహమోజహంగా ప్రతి సంవత్సరం చేసి తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అందులో ఏ రకమైన అనుభవం కూడా వాళ్ళు చెప్తారు. అందుకే ఇది చాలా బాగుంటుంది, తగిన ఫలితం ఉంటుంది. అలాగే మాకు ఈ మాల వేసి మమ్మల్ని ఆశీర్వదించి తీసుకెళ్తున్న మా గురువు గారు రమణ శర్మ గారు, ఆయన పాండిత్యం అవునండి, ఆయన స్వామిని కొలిసే విధానం అవునండి, చాలా గొప్పగా ఉంటుంది. ఆయన వల్ల కూడా ఈ రోజున మేము ఇక్కడ ఈ రకంగా చేయడానికి 100% ఈ ఫలితం ఆయనకే దక్కుతుంది. తరువాత ఇంకొకటండి, ఇది మనం ఇక్కడ 90లో ప్రవేశపెట్టుకున్నాం శివమాల. ఘంటారెడ్డి గారు దీన్ని రూపకల్పన చేశారు. అప్పటికి అయ్యప్ప మాల తప్ప ఏ మాల లేదు. తరువాత మేము 7 సంవత్సరాలు వేసాక 8వ సంవత్సరంలో శ్రీశైల దేవస్థానం శివమాల ప్రవేశపెట్టింది. అంటే ఎక్కడా కూడా శివమాల మన ఈ కుంకుమలో మొదలుపెట్టి బుడతల మామిడి దగ్గర మొదలుపెట్టిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత శ్రీశైల దేవస్థానం ప్రవేశపెట్టిందంటే ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాలు చేసిన ఎవరు ఉండరు. ఆ క్రెడిట్ కూడా మన స్వామికే దక్కుద్ది. మన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖలింగేశ్వర స్వామి సన్నిధానంలో వేద పండితులు రమణ శర్మ గారి ఆధ్వర్యంలో గణపతి పూజ సంకల్పంతో శివమాల తీసుకుని శివదీక్ష చేసుకున్న అనుభవం చెప్పాలంటే, నేను 27 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. నేను అయ్యప్ప స్వామి మాలలో నాగిరెడ్డి స్వామి కనపడేవాడు, నాగిరెడ్డి స్వామి శివమాలలో నాకు కనపడుతుండేవాడు, స్వామి అంటే స్వామి అనుకునేవాడు. నేను చాలా వ్యాపారాలు చేశాను. ఎవరైనా 10,000 కావాలంటే టక్కుని జేబులో తీసి ఇచ్చేవాడిని. కానీ నాకు అప్పు ఉండేది. ఇక్కడికి వచ్చి ఒకనొక టైంలో స్వామి నన్ను రుణ విముక్తిని చేయి, స్వామి నన్ను రుణ విముక్తిని చేయని చెప్పి నేను ఆ స్వామిని స్మరించుకుని మాల వేసుకోవడం జరిగింది. ఈ రోజు నాకు అప్పు అన్నది లేదు. రోటే కపడావర మకాన్ దేనికి పెట్టారు. కోటి కోటి శతకోటి వెలుగులు వెలిగేను లేరా ఓ జీవు
శతకోటి వెలుగులు వెలిగేను లేరా ఓ జీవుడా ఈసుని పూజలు సేయగ నీవు పరుగున రారా ఓ జీవుడా కోటి కోటి శతకోటి వెలుగులు వెలిగేను లేరా ఓ జీవుడా ఈసుని పూజలు సేయగ నీవు పరుగున రారా ఓ జీవుడా గంగాధరుని పాప సంహారుని సన్నిధి చేరరవో జీవుడా గంగాధరుని పాప సంహారుని సన్నిధి చేరరవో జీవుడా భస్మోద్ధూళిత పాణి జటాధర భస్మోద్ధూళిత పాణి జటాధర సన్నిధి చేరరవో జీవుడా కోటి కోటి శతకోటి వెలుగులు వెలిగేను లేరా ఓ జీవుడా ఈసుని పూజలు సేయగ నీవు పరుగున రారా ఓ జీవుడా సుమములతోనా సుమములతోనా పూజలు సేయగ శివ సన్నిధిని చేరుమురా సుమములతోనా పూజలు సేయగ శివ సన్నిధిని చేరుమురా శైల కృపావర చంద్రకళాధర శైల కృపావర చంద్రకళాధర సన్నిధి చేరరవో జీవుడా కోటి కోటి శతకోటి వెలుగులు వెలిగేను లేరా ఓ జీవుడా ఈసుని పూజలు సేయగ నీవు పరుగున రారా ఓ జీవుడా 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 లింగార్చనలు సేయగ నీవు లింగార్చనలు సేయగ నీవు లింగార్చనలు సేయగ నీవు పరుగున రారా ఓ జీవుడా పరుగున రారా ఓ జీవుడా పరుగున రారా ఓ జీవుడా పరుగున రారా ఓ జీవుడా పాప విముక్తికి తేజశక్తికి భవ సన్నిధిని చేరగ నీవు పాప విముక్తికి తేజశక్తికి భవ సన్నిధిని చేరగ నీవు లింగార్చనలు సేయగ నీవు లింగార్చనలు సేయగ నీవు పరుగున రారా ఓ జీవుడా పరుగున రారా ఓ జీవుడా పరుగున రారా పరుగున రారా పరుగున రారా ఓ జీవుడా నమః శివాయ ఓం నమః హరాయ
హరుం హరుం హర మహదేవా నమో 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 నటరాజా హరుం హరుం హర మహదేవా నమః శివాయ నమః హరాయ నమః శివాయ నమః హరాయ ఈశ్వర హర హర పరమశివా నమో 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 నటరాజా హరుం హరుం హర మహదేవా త్రికాలములని త్రినేత్రములనే శాసించదవో సాంబ శివా త్రిశూలపాణి త్రిగుణ సంహారి నీవే గావా నిజదేవా మహదేవా శివదేవా మహదేవా శివదేవా అఖిల జగత్ పిత అభయప్రదా సకల కళాధర శుభవరదా శరణు శివా శంభో నమో నమో